నమస్తే ఎక్స్‌ప్లోర్ విత్ సంధ్యాకి స్వాగతం. ఈ వీడియోలో సంయుక్త వ్యంజన్, సంయుక్తాక్షర్ ఇంకా ద్విత్వ వ్యంజన్ మధ్య డిఫరెన్స్ తెలుసుకుందాం. సంయుక్త వ్యంజన్ గురించి తెలుసుకుందాం. సంయుక్త వ్యంజన్ 4 ఉంటాయి. అవేంటంటే క్ష, త్ర, జ్ఞ, శ్ర. క పూర్ణ వ్యంజన్ అవ్వాలి అంటే కా హలంత్ జోడ్ ఆ అయితే పూర్ణ వ్యంజన్ కా అవుతుంది. సేమ్ అలాగే సంయుక్త వ్యంజన్లోనే క్షని క్ష హలంత్ జోడ్ ఆ అయితే పూర్ణ వ్యంజన్ క్ష అవ్వదు. ఇక్కడ పూర్ణ వ్యంజన్ అవ్వాలి అంటే 2 వ్యంజన్స్ ఇంకా ఒక స్వర్ కలిస్తేనే పూర్ణ వ్యంజన్ అవుతుంది. సంయుక్త వ్యంజన్స్ ఓన్లీ 4 మాత్రమే ఉన్నాయి. క్ష, త్ర, జ్ఞ, శ్ర. 2 డిఫరెంట్ వ్యంజన్ స్వర్తో కలిసి ఒక కొత్త వ్యంజన్ కింద తయారవుతుంది. క్ష పూర్ణ వ్యంజన్ అవ్వాలంటే కా హలంత్ జోడ్ షా హలంత్ జోడ్ ఆ ఇప్పుడు పూర్ణ వ్యంజన్ క్ష అవుతుంది. అదే త్రాకైతే తా హలంత్ జోడ్ రా హలంత్ జోడ్ ఆ త్రా అవుతుంది. ఆర్డర్ మాత్రం ఇలాగే రాయాలి. ఫస్ట్ ఆదా థా వస్తుంది, ఆ తర్వాత పూర్ణ వ్యంజన్ రా కలిసి త్రా అవుతుంది. అలాగే షా హలంత్ జోడ్ రా హలంత్ జోడ్ ఆ శ్ర. ఈ 4 మాత్రమే సంయుక్త వ్యంజన్. సంయుక్తాక్షర్ సంయుక్తాక్షర్లో కూడా 2 వ్యంజన్స్ ఇంకా ఒక స్వర్ కలుస్తుంది. ఇక్కడ కూడా 2 డిఫరెంట్ వ్యంజన్స్ కలుస్తాయి. కాకపోతే ఇక్కడ 2 కంబైన్డ్ అయ్యి ఎలా కనిపిస్తాయంటే ఒకదానిపైన ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ దా హలంత్ జోడ్ వా హలంత్ జోడ్ ఆ కలిపితే ద్వా అవుతుంది. ఇక్కడ ద్వాలో దా పెద్దది కింద కనిపిస్తుంది, కానీ అది అపూర్ణ వ్యంజన్. ఏదైతే కింద వా చిన్నగా కనిపిస్తుందో ఇది పూర్ణ వ్యంజన్. దా హలంత్ జోడ్ వా హలంత్. ఇక్కడ దా దేంతో కలిసింది? వ్యంజన్తో కలిసింది, కానీ స్వర్తో కలిసినప్పుడు మాత్రమే అది పూర్ణ అవుతుంది. కాబట్టి దా ఆధా. నెక్స్ట్ వా హలంత్ జోడ్ ఆ. వా అన్నది వ్యంజన్, ఆ అన్నది స్వర్. ఈ 2 కలిసినాయి కాబట్టి అది పూర్ణ వ్యంజన్ అయింది. ఏదైతే చిన్నగా కనిపిస్తుందో అది పూర్ణ వ్యంజన్, ఏదైతే పెద్దగా కనిపిస్తుందో అది ఆధా వ్యంజన్. నెక్స్ట్ దా హలంత్ జోడ్ యా హలంత్ జోడ్ ఆ కలిస్తే ధ్యా అవుతుంది. హా హలంత్ జోడ్ నా హలంత్ జోడ్ ఆ. ఇక్కడ హా అన్నది ఆదా, నా ఏమో పూర్ణ, కానీ హా పెద్దగా కనిపిస్తుంది, నా చిన్నగా ఉంది. ఎందుకంటే నా హాని ఎత్తుకుంది. సంయుక్తాక్షరం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే పేరెంట్స్ పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు పిల్లలు పైన ఉంటారు, పేరెంట్స్ కింద ఉంటారు. ఇక్కడ ద్వాలో చూస్తే వా దాని ఎత్తుకున్నది కాబట్టి దా పైన పెద్దగా కనిపిస్తుంది, కానీ దా ఎప్పటికీ చిన్నదే. పెద్దదేంటి? వా ఇక్కడ పెద్దది. సంయుక్తాక్షరంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైతే చిన్నగా కనిపిస్తుందో అది పూర్ణ వ్యంజన్, ఏదైతే పెద్దగా కనిపిస్తుందో అది ఆధా వ్యంజన్. పేరెంట్ అండ్ చైల్డ్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుంటే సంయుక్తాక్షర్ చాలా ఈజీగా ఐడెంటిఫై చేసి రాయగలుగుతాం. ఇలాగే సంయుక్తాక్షర్స్ ఇంకా చాలా ఉంటాయి. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. నెక్స్ట్ ద్విత్వ వ్యంజన్. ఇక్కడ కూడా 2 వ్యంజన్స్ ఇంకా ఒక స్వర్ కలుస్తుంది. కాకపోతే 2 సేమ్ వ్యంజన్స్ ఒకదాని పక్కన ఒకటి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కచ్చా. ఇక్కడ చా పక్కన చా వచ్చింది అంటే ఫస్ట్ వచ్చింది ఆదా చా, తర్వాత వచ్చింది పూర్ణ వ్యంజన్ చా. నెక్స్ట్ పత్తా, ఆస్మాన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆనంద్. ఇక్కడ కూడా నా పక్కన నా వచ్చింది, కాకపోతే ఇది ద్విత్వ వ్యంజన్ కాదు. ఎందుకంటే ఇందులో ఫస్ట్ పూర్ణ వ్యంజన్ నా వచ్చింది, ఆ తర్వాత ఆదా నా వచ్చింది, కాబట్టి ఇది ద్విత్వ వ్యంజన్ అవ్వదు. ద్విత్వ వ్యంజన్లో ఎప్పుడు కూడా ఫస్ట్ ఆదా ఉండాలి, తర్వాత పూర్ణ ఉండాలి. ఈ కాన్సెప్ట్ బాగా అర్థమైతే వర్ణ సంయోజన్ ఇంకా వర్ణ విచ్ఛేద్ ఎలాగిచ్చినా సరే చాలా ఈజీగా రాసేయచ్చు. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.